10.20 కేజీల గంజాయిని మరియు 2 సెల్ ఫోన్లు ఇచ్చాపురం రూరల్ పోలీస్ వారు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలు కాశీబుగ్గ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి బివి అప్పారావు తెలియజేశారు. ఇచ్చాపురం నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉదయం 9:30 సమయంలో ఇచ్చాపురం మండలం తోటూరు గ్రామం ఎల్సీ గేట్ వద్ద గంజాయితో పట్టుబడిన 2 నిందితులను ఇచ్చాపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిబ్బంది అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 10 కేజీల 20 గ్రాముల గంజాయిని 2 సెల్ ఫోన్లను ఇచ్చాపురం రూరల్ పోలీసు వారు స్వాధీనం చేసుకుని సదరు విషయంపై కేసు నమోదు చేసి 2 నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది అని మంగళవారం సాయంత్రం ఇచ్చాపురం సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో కేసు వివరాలను కాశీబుగ్గ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి బివి అప్పారావు కేసు పూర్వపరాలు తెలియజేశారు. కాశీబుగ్గ డివిజన్ పరిధిలోని ఇచ్చాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఇద్దరు వ్యక్తులను గంజాయి 10 కేజీల గంజాయితో ఇచ్చాపురం రూరల్ ఎస్ఐ గారు పట్టుకోవడం జరిగింది. అందులో విశ్వనాథ్ తుకారాం కందేకర్ అనే ఒక వ్యక్తి, ఈయన మహారాష్ట్ర డిస్ట్రిక్ట్ సంబంధించి వ్యక్తి, ప్రవాణి డిస్ట్రిక్ట్ సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా రవిరామ్ దోత్రే, ఈయన జల్నా డిస్ట్రిక్ట్ మహారాష్ట్ర సంబంధించిన వ్యక్తి. ఇద్దరు కూడా ఈరోజు 10 కేజీల గంజాయిని తీసుకొని ఇచ్చాపురం రైల్వే స్టేషన్కి వెళ్తుండగా ఎల్సీ గేటు తోటూరు విలేజ్ దగ్గర జంక్షన్ దగ్గర దొరికారు. వీరిద్దరిని ఇంటరాగేట్ చేస్తుండగా వీళ్ళు అలోక్ ఒరిస్సా స్టేటు, ఈయన దగ్గర తపతాపాని విలేజ్ గజపతి డిస్ట్రిక్ట్ వ్యక్తి. ఈయన దగ్గర సరుకు కొన్నారు ఈ 10 కేజీల గంజాయిని. దాన్ని రాహుల్ ఎలియాస్ గానాజీ పర్బానీ డిస్ట్రిక్ట్ మహారాష్ట్ర స్టేట్ ఆయనకి అమ్మడానికి తీసుకుని వెళ్తున్నారు. కొన్ని వ్యక్తి ఒరిస్సాలో ఉన్నారు, ఎవరి దగ్గర కొన్నారో ఆయన అమ్మేయాలనుకున్న వ్యక్తి మహారాష్ట్రలో ఉన్నారు. ఈ విధంగా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల కేజీ 3,000 కొని అక్కడ 10,000కి అలా ఎక్కువ డబ్బు కాబట్టి డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో వీళ్ళు వెళ్తుండగా ఈరోజు ఇచ్చాపురం ఎస్ఐ గారు అదుపులో తీసుకొని పంచనామా సమక్షంలో కేసుని నమోదు చేసి రిమాండ్కి పంపిస్తున్నారు. గంజాయి అమ్మడం వల్ల ఇది తీవ్రమైన నేరము, 10 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ఇది గంజాయి సేవించడం వల్ల మొత్తం ప్రజల యొక్క ఆరోగ్యాలు క్షీణించడమే కాకుండా అనేక రకాలైన ఇబ్బందులు, మానసిక వ్యాధులకి గురవుతున్నారు. దేశం యొక్క హ్యూమన్ రిసోర్స్ మొత్తం అంతా కూడా మంచి విజ్ఞానం పొందిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళందరూ కూడా పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంది. దీనివల్ల ఈ దుర్వ్యసనాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎవరైనా ఈ మార్గ ద్రవ్యాల వినియోగం వైపు ఉంటే వారందరినీ కూడా మంచి మార్గంలో వెళ్ళేటట్టు ఏంటంటే మనం ప్రజలందరూ సపోర్ట్ చేయాలి. పోలీసులు వీటి పట్ల కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది.